సార్వత్రిక ఎన్నికల వేళ బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరుగా వలసబాట పడుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే చాలా మంది నేతలు కాంగ్రెస్ బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఈ జాబితాలోకి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేరుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆయన బీజేపీలోకి వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన బీజేపీ నేతలతో భేటీ అయినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తీర్థం పుచ్చుకోవడం ఖాయమని చెప్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారేందుకు కారణాలు చాలానే ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు సభలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎర్రబెల్లిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను జైల్లోకి వెళ్లడం వెనుక ముమ్మాటికి ఎర్రబెల్లి కారణమని ఆరోపించారు. దీనికి తోడు తెలంగాణ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ను ఎదుర్కోవాలి అంటే బీజేపీ బెటర్ అని ఎర్రబెల్లి భావిస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో ప్రధాన పార్టీల లీడర్లకు అంతుపట్టడం లేదు. పార్లమెంట్ ఎన్నికల వేళ నేతలకు పార్టీ కండువాలు కప్పి తమ వాలుగా ముద్ర వేసుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోగానే చాలా మంది లీడర్లు మళ్లీ పక్క పార్టీ వైపు చూస్తున్నారు. ఈ విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు ముందంజలో ఉన్నారు. మొన్న ఆరూరి రమేష్, నిన్న పసునూరి దయాకర్, తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పార్టీ మారుతున్నారని వార్తలు గట్టిగా జోరందుకున్నాయి. పాలకుర్తి నుంచి 2019లో టీడీపీ నుంచి గెలుపొందిన ఎర్రబెల్లి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీని వీడారు. గులాబీ కండువా కప్పుకున్నారు. మంత్రి కూడా అయిపోయారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రబెల్లి ఓటమి పాలయ్యారు. ఆయన చుట్టూ ఫోన్ ట్యాపింగ్, శ్రీనిధి స్కామ్ అక్రమాల అంశాలు వెంటాడుతున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఎర్రబెల్లి కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, తాజాగా ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్ భాయ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరికొద్ది రోజుల్లో కారు దిగి బీజేపీలోకి చేరే అవకాశం ఉందని చెప్పి వర్గీయులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో గత 10 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా కూడా పనిచేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా పనిచేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాదు తెలంగాణలో ఒక బలమైన నేతగా, టీఆర్ఎస్ పార్టీకి ఒక బలమైన నేతగా ఉండి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా కేసీఆర్ కు బంధువు కూడా అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు మరికొద్ది రోజుల్లోనే కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందని చెప్పేసి తన వర్గీయులు కావచ్చు సమాచారంగా ఆ పాలకుర్తి కాన్ఫరెన్స్ లో చెవులు కొరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎర్రబెల్లి దయాకర్ రావు చుట్టూ ప్రస్తుతం అయితే ఫోన్ ట్యాంపింగ్ ప్రధానంగా మెడకబడే అవకాశం ఉంది. ఫోన్ ట్యాంపింగ్ ఏదో పనిత్ రావు సంబంధించిన ఫోన్ ట్యాంపింగ్ లో కీలకమైన పాత్ర పోషించాడు ఎర్రబెల్లి దయాకర్ రావు. అది పర్వతగిరి, తన సొంత ఊరు పర్వతగిరిలో వార్ రూమ్ పెట్టి అక్కడి నుంచే నడిచిందని చెప్పేసి అయితే పెద్ద మొత్తంలో ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పనిత్ రావు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మొత్తానికైతే ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ లో పేరిట శ్రీనిధిలో అక్రమాలు, అనేక అక్రమాల చుట్టూ ఫోన్ ట్యాపింగ్ అక్రమాలు, శ్రీనిధి అక్రమాలు, ఇలా ఒక్కొక్కటి ఎర్రబెల్లి దయాకర్ చుట్టూ చక్రమును వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరు ఎప్పుడు పార్టీలో మారుతారని ఒక సందిగ్ధలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి బీజేపీలోకి చేరే అవకాశం ఉందని చెప్పేసి అయితే వర్గీయులు చెప్తున్న పరిస్థితి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినట్లుగా కండలు కప్పి మారుతున్న పరిస్థితి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీలో చేరుతారో అంత కన్ఫ్యూజన్ గా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అదే బాటలు నడుస్తున్న పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా కీలకంగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు మరికొద్ది రోజుల్లోనే కాషాయ కండ కప్పుకునే సమాచారం తెలుస్తున్న పరిస్థితి ఉంది. అంటే మన ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే మన ఆరూరి రమేష్ కావచ్చు, ఇటు ఎంపీ సిట్టింగ్ ఇప్పుడు ఆల్రెడీ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ కావచ్చు, పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో పోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక వరంగల్ జిల్లాలో ఒక బలమైన నేతగా ఉన్న వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆరూరి రమేష్ కూడా నిన్న కాకముందు బీజేపీలో చేరిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలోనే తప్పకుండా మనం బీజేపీకి పోతేనే కనుక మనకు సెక్యూరిటీ ఉంటుంది, బీజేపీలో కనుక మనకు కీలకమైన పాత్ర పోషించిన ఉద్దేశంతో బీజేపీలో పోతున్నట్టు వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సేమ్ ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అదే పరిస్థితి ఉంది. ఆయన పాలకుర్తిలో బలమైన నేతగా ఉన్నాడు. సుమారుగా 7 టర్మ్లు కూడా ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి. మంత్రి కూడా 10 ఏళ్ళు మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా ఈ దయాకర్ రావు టీఆర్ఎస్ పార్టీని వీడే అవకాశం ఉందని చెప్పేసి మరి కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి. అది కూడా వాస్తవానికి మరి 2-3 రోజుల్లో పూర్తిగా సమాచారం తెలిసే ఉంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో, ఢిల్లీ స్థాయి నాయకులతో టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది ఎర్రబెల్లి దయాకర్ రావు. దీనిపై మరికొద్ది రోజులకు 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఓన్లీ స్వయంగా ఎర్రబెల్లి దయాకర్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి పాలకుర్తి బహిరంగ సభలోనే నన్ను జైలుకు పంపించేందులో కీలకమైన పాత్ర పోషించి తప్పకుండా జైలుకు పంపిస్తామని చెప్పేసి చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు నన్ను జైలుకు పంపించడం, నన్ను కటకటాల పాలు చేసిన కీలకమైన పాత్ర పోషిందని చెప్పి ఓన్లీ బహిరంగ సభలనే ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో అగ్రనేతలు కావచ్చు, అనేక కుంభకోణాలు, అనేక ఇష్యూస్ లో పాల్గొన్న పాత్ర ఉన్నటువంటి
టీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఒక పక్క వణుకు పుడుతని చెప్పుకోవచ్చు పరిస్థితి. అదేవిధంగా ఆ నేపథ్యంలోనే ఇటు ఎర్రబెల్లి దయాకర్రావు కూడా వీళ్ళ పార్టీ వీడన్నట్టు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే కాషాయ కండ కప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా అంటే పూర్తిగా సమాచారం అయితే మనం ఇంకా 2 రోజులు పూర్తి సమాచారం వచ్చి నిజంగానే ఇప్పటికే ఢిల్లీ నేతలతో ఇటు అమిత్ షా కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, పూర్తిగా అమిత్ షా బీజేపీ అగ్రనాయకులతో టచ్ లో పోయినట్టు తెలుస్తుంది. వారు టైం ఇచ్చిన తర్వాత బీజేపీలో పోయి చేరే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. కిరణ్ భాయ్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అయితే బీజేపీలో చేరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి, డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ బీజేపీ పార్టీకి క్యూ కడుతున్నారు. చాలా మంది ఇప్పటికే సీనియర్ నేతలందరూ కూడా చేరే ప్రయత్నంలో ఉన్నారు. మనం పరిశీలిస్తే బీఆర్ఎస్ కు సంబంధించిన 9 మంది ఎంపీలలో ఒక ఎంపీ ఎమ్మెల్యే గెలిచారు. మిగతా 8 మంది ఎంపీల్లో 5 ఎంపీలు బీజేపీలోకి, 2 కాంగ్రెస్ లోకి, 3 ఇలా చేరిపోయారు. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కాంగ్రెస్ లోకి చేరిపోయారు. అట్లాగే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే ఆయనకి రాజకీయపరమైన ఒత్తిడి ఉంది. అట్లాగే బీఆర్ఎస్ నుంచి ఆయనకి గత ఎన్నికల ఘోరమైన ఓటమి ఆయన చెందారు. ఈ క్రమంలోనే తనకు రాజకీయ జీవితము అట్లాగే పొలిటికల్ కెరియర్ కావాలంటే బీజేపీలో కాంగ్రెస్ లోకి వెళ్లే పరిస్థితి లేదు. అక్కడ ఉన్న రాజకీయ వైరం ఆయనకు అట్లా ఉంది. బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం వస్తా ఉంది. దానికి ఇంకా క్లారిటీ రావాల్సింది. బీఆర్ఎస్ కు సంబంధించిన చాలా మంది నేతలు కూడా కాంగ్రెస్ కు వెళ్లేందుకు, అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మల్లారెడ్డి గాని అట్లాగే చాలా మంది తెల్ల వెంకట్రావు ఖమ్మం నుంచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అట్లాగే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, అట్లాగే చేవేళ్లకు సంబంధించిన కాల యాదవ్ పేరు కూడా వినిపిస్తుంది. ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ని వీడేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం ఉంది. వాళ్ళు టైం కోసం వెయిట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఏ రకమైన అంటే రాజకీయానికి సంబంధించిన వాళ్ళకి అక్కడ ప్రాధాన్యత, కాంగ్రెస్ లోకి ప్రాధాన్యత ఉంటే పార్టీ మారేందుకు అవకాశం ఉందని చెప్పి ఇటు కాంగ్రెస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. ఈ రకంగా బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలందరూ కూడా పక్క పార్టీలకు చూసిన క్రమంలో బీఆర్ఎస్ యాక్టివిటీ పోతుందో ఇంట్రెస్ట్ గా ఉంది. కిరణ్ భాయ్. రైట్ వాసు, థ్యాంక్ యూ.